వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. పేదల ఇళ్ల స్థలాల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద ల్యాండ్ స్కామ్ తెనాలిలో జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన పర్యటించారు. పట్టణంలోని 1-2 వార్డుల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో కలిసి పర్యటిస్తూ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తొలుత వార్డులోని పేరంటాలమ్మ తల్లి దేవస్థానాన్ని దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. కొంతమంది పేదల భూముల పేరుతో రైతులకు తక్కువ డబ్బిచ్చి ప్రభుత్వం దగ్గర ఎక్కువ మొత్తాన్ని దోచేశారని చెప్పారు. ఈ కుంభకోణంపై విజిలెన్స్ అధికారులు ఇప్పటికే విచారణ చేస్తున్నారు. విజిలెన్స్ నివేదికపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రజలు ఎదురు చూస్తున్నారని మంత్రి మనోహర్ పేర్కొన్నారు. ఇక ప్రజల సమస్యల పరిష్కారం కోసమై తాను పాదయాత్ర ప్రారంభించారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విభాగం నుంచి మేము అందించాల్సిన పారిశుద్ధ్యం గురించి లేదా రోడ్ల నిర్మాణం గురించి వీధి దీపాల గురించి ప్రజల దగ్గర నేరుగా వెళ్ళి పరిపాలన యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది మా జవాబుదారితనం, నిజాయితీగా ప్రజలకు ఏ విధంగా మాట ఇచ్చామో ఒక పారదర్శకంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు అందరినీ సమానంగా చూసుకునే విధంగా, ఇక్కడ పార్టీలతో కానీ కులాలతో కానీ మతాలతో కానీ సంబంధం లేని విషయంగా ప్రతి ఒక్కరికి సమానంగా ప్రభుత్వం అందిస్తున్న సహాయం కార్యక్రమాలన్నీ కూడా అందాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం ఇది. వాస్తవానికి ఈరోజు ఐతానగర్లో పర్యటిస్తున్నప్పుడు ఇంకా చాలామంది పాపం లబ్ధిదారులు ఎవరైతే గతంలో కొంతమంది పెన్షన్లు తొలగించారు, కొంతమందికి ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలు ఈ రోజుకి కూడా వాళ్ళకి ఏ ప్రాంతంలో ఉందో ఏందో వాళ్ళకి చూపించని పరిస్థితి. అదేవిధంగా లబ్ధిదారులు పాపం కొంతమంది 50,000 రూపాయల వరకు వెచ్చించినా కూడా కనీసం ఆ ఇల్లు ఏ స్థాయికి వచ్చిందో, లెంటర్ లెవెల్కి వచ్చిందా, బేస్మెంట్ లెవెల్కి వచ్చిందా, దాని గురించి కూడా సమాచారం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటు మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్ పారే విధంగా, కాలువలు ఇంకా సక్రమంగా మేము శానిటేషన్ పెంచే విధంగా, ఐతానగర్లో ఉన్న పార్క్స్ అన్నింటినీ కూడా ఆధునీకరణ చేసేటట్టు నేను చైర్పర్సన్ గారు కూడా రిక్వెస్ట్ చేశాను. ఇంకా రాబోయే రోజుల్లో అన్ని వార్డులో కూడా ఈ విధంగానే మనం ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యల పరిష్కారం కోసం అక్కడ చిన్న చిన్న అవసరాలు కూడా పాపం చాలామంది ఉన్నారు. కష్టపడి జీవించే మనుషుల్ని ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. పొదుపు సంఘాల్లో కొంతమంది ఉన్నారు. సో ఈ వార్డు పర్యటనలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో మనం ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నాను, రాబోయే రోజుల్లో ఎవరు ఊహించిన